జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం మంచితో చెడును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమైన లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నా నెంబరు వాగ్దానంలో కూడా పెడుతున్నాను, దానికి కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. మరి ఎలక్షన్లు సమీపంగా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో భారం కలిగి ప్రార్థించండి. దేవుడిచ్చిన ఆలోచన పెట్టి మీరు ఓటు వేయండి. ఎవరికి వేసినా దేవుడిని అడగండి. దేవుడి నడిపింపుతో చేయండి. ఏది చేసినా అప్పుడు మనకి నష్టం ఉండదు, అంతా సంతోషంగానే ఉంటాం. అలాగే సెలవులు కాబట్టి బిడ్డలందరి కొరకు ప్రార్థించండి. చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, వారి విషయంలో ప్రార్థన చేయండి. అలాగే చాలామంది సెలవులు కాబట్టి దూర ప్రాంతాల్లోంచి అది వస్తూ ఉంటున్నారు, వారు ప్రయాణాలు అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ దినం జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, కీడు చేత మేలును జయించాలంట మనం. అంతే కదా, మేలు చేత కీడును కూడా జయించాలంటే మంచి చెడి దానికి సంబంధించిన భావాలు కలిగిన మాటలు మనం వింటున్నామండి. ఇక్కడ రెండు విషయాలు కూడా వాస్తవుగా వెల్లడవుతూ ఉన్నాయి. ఇది మనలోంచి ఉత్పత్తి అవుతున్నాయని తెలుసా? ఇది ఆశ్చర్యకర విషయమే. ఇది మనలోంచి ఉత్పత్తి అవుతున్నాయండి. చెడు మనలోంచి వస్తుంది, మంచి మనలోంచే వస్తుంది. మంచి చెడు మన చుట్టూ ఉన్నాయి, మనలోంచి కూడా వస్తాయి. కానీ దానికి అధిగమించే తెలుగు దేవుడు మనకిచ్చాడు. ఆ శక్తిని మనకు అనుగ్రహించాడు. మనం చెడుని మంచితనంతోనే అధిగమించాలి. కానీ వేరే విధంగా చూసుకుంటే అది దేవుడి వల్లనే సాధ్యమవుతుందండి. హల్లెలూయా. దేవుడితో సావం చేసిన వారే చెడును అధిగమిస్తారు, మంచితనంగా నడుచుకుంటారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది చెడుని విడిచిపెట్టుకుని మంచిదారిలో నడవరు. చెడుని ఆహ్వానిస్తూ మంచిదాన్ని విడిచిపెట్టుకుని ఒంటరిగా జీవించిన వారు కోకలుగా కూడా ఉన్నారండి. ఇంకో బాధాకర విషయం ఏంటంటే దేవుడు తెలియని వారు ఉన్నారంటే అది కొంచెం బాధ. దేవుని ఎరుగుని వారు కూడా ఇలాంటి ఊబులో కూడా ఉన్నారు. అంత సజీవంగానే సాగుతుంది అనా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయి? ఇలాంటి పెనుతుపాలు ఎందుకు నా జీవితంలో చెరరేగుతున్నాయి? ఎందుకు ఈ గొడవలు? ఎందుకు ఇలాంటి నిందలు? ఇలాంటి బాధలన్నీ కూడా వారికి ఉన్నాయి. మనము సమయం దుర్నిర్ణయం చేసుకోకూడదండి. మనం ఎందుకు పిలబడ్డామండి? మన చెడుని విసర్జించడానికి, చెడుని అధిగమించడానికి కాదు, చెడుని విడిచిపెట్టి మంచితనం అధిగమించుకోవడానికి ఆయనలో మనం పిలువబడ్డామండి. హల్లెలూయా. మనం దీన్ని అధిగమించే ముందు మనం ఏం చేయాలంటే జయించే బలంలోకి ముందుగా రావాలి. ఆ బలమును మనం పొందుకోవాలి. ఆ బలం ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర లేదండి. ఒక యేసుక్రీస్తు వారి దగ్గరే ఆ బలము దొరుకుతుంది. దేవుడు మనకు ఆ శక్తినిస్తాడు. ఆ శక్తిని, ఆ బలమును మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం సాతాను కాళ్ళ కింద వేసి తొక్కుతామని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయండి. మనం సాతాను మన కాళ్ళ కింద వేసి తొక్కాలంటే తన కాడి మనం మోయకూడదు. దేవుడి కాడి మోసుకుంటూ ఉంటే మనకు అతికి బలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా సాతాను కాడి కింద ఉన్నారా? సాతాను క్రియలలో మీరు ఉన్నారా? కీలు బొమ్మలాగా మీరు ఆడబడుతున్నారా? జాగ్రత్త. ఈరోజే దేవుడికి నీ జీవితాన్ని అప్పచెప్పుకో. దేవుడిచ్చిన బలమును పొందుకుంటూ నిన్ను ఏలాడుతున్న సాతాన్ని, లేకపోతే నేను వేలాడుతున్న పాపాన్ని ఈరోజే విసర్జించు. మనం విసర్జించి అతికి బలం పొందుకోవడానికి క్రీస్తునందు నిలిచి ఉన్నాం మనం. హల్లెలూయా. దేవుళ్ళు నిలుచుంటూ
లోకంలో తిరుగుతూ ఉన్నామనుకో జాగ్రత్త, నరకం తప్పదు మనకి. సర్వశక్తిమంతుడు దేవుడి సన్నిధి అది. ఆ దేవుడి సన్నిధితో ఆలోచనగా ఉండకండి. ఒకటి మర్చిపోకు, దేవుడు లేకుండా మనం శ్వాస కూడా పీల్చుకోలేం. ఆయనకి మనం స్తుతులు చెప్పుకుని బొద్దులమై ఉన్నాం. కాబట్టి ఇక మీదటైనా నీ పాపములన్నిటిని కూడా విడిచిపెట్టుకో. దాంట్లో ఉండిపోతూ అధిక బలము నీ పాపానికి ఇవ్వకు. నువ్వు దాన్ని విడిచిపెట్టి అధిక బలం పొందుకుంటూ దాన్ని నువ్వు అనగతొక్కాలి. హల్లెలూయా. అలాంటి శక్తిని నువ్వు పొందుకోవాలి. మంచివాడు ఇక్కడ భూమి మీద ఎవరూనూ లేరు, దేవుడు ఒక్కడే. కానీ మనం చెడు చేసినప్పుడు కూడా, మనం కీడు తలంపును కూడా దాన్ని మేలు కింద మార్చేవాడు మన దేవుడు ఒక్కడే అండి. హల్లెలూయా. మనమే క్రీస్తుకి అప్పచెప్పుకోవాలి మన జీవితం. ఒకటి మర్చిపోకు, చెడుని పాడదేయదు. చెడుని జయించేది మంచితనమే. నువ్వు మంచిగా ఉంటూ చెడుని పాడవేయాలి తప్ప చెడు పాడేదు, మంచి పాడేదు. అతికి మంచి ఇంకా మంచిగా జరుగుతుంది తప్ప మంచితనమే చెడుని విసర్జిస్తుందండి. హల్లెలూయా. చెడుకి వినయం కలిగి ప్రతిస్పందించినప్పుడు అది అధికంగా చెడులోకి తీసుకెళ్తుంది తప్ప నేను అతికి బలం ఇచ్చి దేవుడి వైపు తీసుకెళ్ళదు. అది మర్చిపోకు. మనం చెడు మీద మంచి విజయం ఇస్తున్నామని మనమే నిరూపిస్తున్నాం తెలుసండి. ఫస్ట్లో చెప్పాను కదా, ఈ మనలోంచి ఒప్పందం అవుతున్నాయని. చెడు మనలోంచి వస్తుంది, మంచిది కూడా మనలోంచి వస్తుంది. ఎవరైనా నీ వెడల చెడు చేసినా, అటు వారు నీ కళ్ళ కనబడినా ఒకటి మర్చిపోకు, నీలో చెడు ఉన్నా అది పోవాలన్నా, ఎదటి వారిలో ఉన్నా అది పోవాలన్నా విశ్వాసంతో ప్రార్థించడం చూడు, దేవుడి కార్యం నీలో జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ప్రేమతో ప్రతిస్పందించగలం, ప్రేమతోనే ప్రతిదీ జయించగలం. ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా చెడు జరుగుతుంది. కానీ చెడు చేసుకుంటూ కూర్చోకూడదు. పరిశుద్ధాత్మ సామర్థ్యం కలుగుతూ చెడుని అతికిమించేవారుగా బలం పొందుకోవాలి. మనం చెడుని ఒప్పందించకూడదు. చెడుని ఎప్పటికప్పుడు అంచివేసి దాన్ని పెరుకు పాడేసుకోవాలి. ప్రియ నా సహోదరాలా, నువ్వు ఒక్కటి మాత్రం మర్చిపోకు, అన్నిటినీ కూడా దేవుని నుంచే మనకి మంచిది వస్తుంది. లోకం నుంచి ఏది మంచిది మనతో రాదు. కాబట్టి అధికంగా బైబిల్ చదవండి, ప్రార్థించండి. ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మ, అంధకార చీకట్లు చెత్తులు దేవుడి నామను బంధించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తూ ఉంటే, కానీ మన విజయం సాధించాలంటే, అతికి బలం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫోను ఉంది కదండి, ఇది ఛార్జింగ్ ఉంటేనే ఇది నేను మాట్లాడి యూట్యూబ్లో పెడితే మీ వరకు వస్తుంది. రెండోది సిగ్నల్ కూడా ఉండాలి కదా. ఈ రెండు కూడా పనిచేస్తేనే ఈ ఫోన్కి విలువ, ఈ మాటలకు కూడా విలువ వస్తుంది కదండి. అలాగే దేవుడితో మనం వాక్యం చదువుకోవాలి, వినాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు పనులు చేసినప్పుడే మన ఆత్మిక రక్షణ, లోకంలో విజయం పొందుకుంటాం మనం. హల్లెలూయా. ఈ ఫోన్కి సిగ్నల్ ఎంత అవసరమో, ఛార్జింగ్ ఎంత అవసరమో, ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఈ ఫోన్ పక్కన ఉండవలసిందే తప్ప ఈ ఆన్లైన్కి పనిచేయదు కదండి. ఛార్జింగ్ ఉండి మామూలుగా కాల్ రిసీవ్ చేసుకోగానే ఆన్లైన్ పనిచేయదు కదా. కానీ సిగ్నల్ కూడా ఉంటేనే ఆన్లైన్కి పనిచేస్తే మనం ఏదో ప్రార్థన చేసేసుకొని ఉంటే సరిపోదు. వాక్యం సరిదిగా వినాలి, వాక్యం పక్కనగా మన జీవితం కట్టుకోవాలి, వాక్యం చదవాలి. ఇలా చేసుకుంటూ ఉంటేనే దేవుడికి మనకి నెట్వర్క్ ఫుల్ సిగ్నల్ కలిసి ఉంటుంది. అలా కలిసి ఉన్నప్పుడే సాతాను క్రియలు మనలో పని చెయ్యవు. నీవే విసర్జించుకుంటావు. దేవుడితో ఎక్కువగా కలశను కలుగుండు. నీ జీవితాన్ని అలా కట్టుకో, ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.